ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేజీ కింద కూర్చొని నిరసన తెలిపిన ఎమ్మెల్యే ఆవేశంతో మైక్ పగలగొట్టిన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం ప్రజల ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్న చేసిన స్టేజి పైకి వచ్చిన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు స్టేజి ముందు కింద కూర్చున్నారు. ప్రజాపాలన అధికారులు అక్కడి వచ్చి ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో ప్రోగ్రాం జరిగేందుకు సహకరించాలని కోరితే వారిని పక్కకు నెట్టడం జరిగింది. చేసేదేమీ లేక అధికారులు చూస్తూ ఉండిపోయారు. వడ్లు కొనుగోలు వెంటనే చేయాలంటూ బీఆర్ఎస్ఆర్ కలిసి నిరసన తెలుపుతూ ఆవేశంతో తన చేతిలో ఉన్న మైకులు పగలగొట్టారు. అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మా దుబ్బాక నియోజకవర్గంలో పండిన ఘనత కేవలం మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ద్వారా, మల్లన్న సాగర్ ద్వారా, కొండపోచమ్మ ద్వారా, రంగనాయక సాగర్ ద్వారా నీటి ద్వారా మా దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా పంట పడింది. నెల రోజుల నుంచి రైతులు అవస్థపడుతున్నారు. నారని ప్రతిరోజూ వడ్ల కొనుగోలు విషయంలో అధికారులను ప్రశ్నించగా మాకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఈరోజు ప్రభుత్వం ఏదో ఉద్ధరించదని ఉద్దేశంతో 99 రోజుల పాలన మీద దుబ్బాక నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టిందని, ఈ పాలనపై మా ప్రజాప్రతినిధులు విస్మరిస్తున్నారని, మాకు ప్రజాపాలన కాదని రైతులు ముఖ్యమన్నారు. జిల్లాలో మరి సిద్దిపేట జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే మరి 2 లక్షల పైచిలుకు ధాన్యం దుబ్బాక నియోజకవర్గంలో మరి పండిన ఘనత ఈరోజు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, మల్లన్న సాగర్ ద్వారా, కొండపోచమ్మ ద్వారా, రంగనాయక సాగర్ ద్వారా వచ్చిన నీటితోటి ఈ రోజు రాష్ట్రంలోనే అత్యధికంగా మరి పంట పండిన నియోజకవర్గం ఇది మా దుబ్బాక నియోజకవర్గం. మరి ముఖ్యంగా నెల రోజుల నుంచి పాపమ్మ రైతులు నానా అవస్థ పడుతున్నారు. నేను ప్రతి కళ్ళంల విషయంలో అధికారులతోటి గాని, కలెక్టర్లతోని, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్లతోటి అనునిత్యం మేము మీటింగ్ పెట్టి ఏం జరుగుతున్నది, ఇక్కడ ఎవరు కొంటున్నారు, ఏమైతుందని చెప్పి ప్రశ్నిస్తే మరి ఎవరు కూడా సమాధానం లేదు. ఇవాళ ఎక్కడ పోయినా రోడ్ల మీద ధాన్యం పోసి మా రైతులు పూర్తిగా మరి రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు మరి ఏదో ఉద్ధరించినమని 90 దినాల కార్యక్రమం పెట్టుకొని 99 రోజుల కార్యక్రమం పెట్టుకొని ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో మరి బ్రహ్మాండంగా మేము ఏమైనా చేసినామని చెప్పి ఈ ప్రభుత్వం ఈ రోజు మరి ఉత్సవాలు చేసుకుంటుంది. దాన్ని పూర్తిగా మా నియోజకవర్గంలోని, జిల్లాలోని సర్పంచులు కానీ మరి అదే విధంగా మరి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ ను పూర్తిగా మరి విస్మరిస్తున్నారు. మాకు కావాల్సింది మా రైతులు, మా పంట కొనాలి, మాకు ఉత్సవాలు అవసరం లేదు. పండిన పంటను కొనకపోతే ఈ ఉత్సవాలు ఎందుకు? మాకు కావాల్సింది మా రైతులు ముఖ్యం. ఇలా ఉత్సవాలు అంటున్నారు. బిడ్డ రేపు ఎలక్షన్ పెడితే ఒక్కొక్కరికి డిపాజిట్కు రావు, మంత్రులకు రావు, ముఖ్యమంత్రులకు రావు, ఎవరికి కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితి ఇవాళ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అంత నిర్లక్ష్యం ఉన్నది. ఇది మీ పాలన. ఈ పాలనకి ఇంకా 99 రోజుల ఉత్సవాలు అంటారు. ఏముద్దరిచ్చినా ఉత్సవాలు చేసుకుంటారు.
ఇవాళ మా రైతులు మాకు కడుపులో పెట్టుకొని మేము చూసుకున్నాం ఇన్నేళ్ల నుంచి ప్రాజెక్టులు కట్టుకున్నాం, కరెంట్ ఇచ్చినాము, విత్తనాలు ఇచ్చినాము, మరి సమయానికి ధాన్యాన్ని కొన్నాం, పైసలు అకౌంట్లో వేసినాం. అది గత ప్రభుత్వంలో. ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ మండలంలో గాని ఏ సొసైటీలో గాని గింజ కొన్నది లేదు, దీన్ని గోడాంలో పెట్టింది లేదు. గోడాంశాలు ఎడబెడతారు. కనీసం ఇవాళ ఏ మండలంలో ఎంత ధాన్యం పండిందో అధికారులలో లెక్క లేదు. మా కలెక్టర్ కి అయితే ఆయన తెలియదు. ఎడవై అంటే కుడంటది, కుడంటే ఎడమంటది, ఎట్టంటే తెట్టంటది, తెట్టంటే ఎట్టంటది. ఆమెకి ఇంత ఆమె నిజంగా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు తప్ప ఆమె కలెక్టర్ కాదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తే గదా చేస్తున్నామే. హుస్నాబాద్ కి ఏమో పని చేస్తుంది, ఇలా దుబ్బాకోళ్ళు ఏమో కళ్ళకి కలవడరు. ఇలా కలెక్టర్ అధికారుల నిర్లక్ష్యం. ఒక్క అధికారి కూడా ఫోన్ లేపడు, ఎవరు కూడా సమాధానం చెప్పరు. ఇలా రైతులకు మొన్నటి దానిగా యూరియా కోసం అన్నమో రామచంద్ర అయినరు, ఇలా వడ్డ కొనుగోలు కోసం అన్నమో రామచంద్ర. ఇది ఇలా రైతుల పరిస్థితి. దయచేసి దీనికి నిరసనగా ఈ 99వ రోజులు ఏదైతే జరుపుకుంటుందో ఉద్ధరించమని మేము పూర్తిగా బహిష్కరిస్తున్నాం. అందరు సర్పంచులు అందరూ కూడా దీన్ని బహిష్కరించి మరి మా రైతుల కోసం పోరాడవలసిందిగా, రైతుల కష్టాలు తీర్చాల్సిందిగా మరి నేను ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మా మీద దృష్టి పెట్టండి, మా పేద రైతులను కడుపు కొట్టకండి, మా ధాన్యాన్ని కొనండి, మొన్న రైతులను కాపాడుండ్రి. వర్షాలు పడతాయి. మొన్న రాళ్లవాన పడి మా చేకుంట మండలంలో దాదాపు 10-15 గ్రామాలు నష్టపోయినరు, పూర్తిగా నష్టపోయినరు. వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. ఇలా మా కాలువలు కాలేదు, ఇలా మల్లన్న సాగర్ లో నీళ్లున్నాయి, ఇలా మల్లన్న సాగర్ దగ్గర పంట పండించుకుందామంటే మా కాలువలలో పూడిక తీసే నాదుడు లేడు. ఇలా అన్నమో రామచంద్ర అని ఎకరానికి కింద డబ్బులు వసూలు చేసుకొని ఇలా మేము పూడికలు తీసుకు. మీరు ఇప్పటి వరకు ఏం ఉద్ధరించారో ఒక్కడైనా చెప్పగలుగుతారా? రైతుల గురించి ఏం చేసిండ్రో చెప్పగలుగుతారా? మరి రుణమాఫీ చేసిండ్రా? రైతు బంధు ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా? తులం బంగారం ఇచ్చిండ్రా? మరి ఏం చేసిర్రు, ఏం ఉద్ధరించిరని ఉత్సవాలని చెప్పి అడుగుతున్నాం మేము. ఇవాళ ముఖ్యంగా మా ప్రాంతం పూర్తిగా రైతులకు సంబంధించిన మా ప్రాంతం రూరల్ ఏరియా. 1000 ఎకరాల పంటలు పండించే ఈ రోజు గోడౌన్లలో జాగలేదు. ఒక్క ఫీటు గోదాము కూడా కట్టిన దాఖలాలు ఎక్కడ కూడా లేదు. ఒక్క ఇంచు మందం గోదాములు కట్టలేదు. వానకాలంలో నింపి ధాన్యాన్ని ఇప్పటి వరకు ఖాళీ చేయలేదు. రైస్ మిల్లల్లో జాగలేదు. రైస్ మిల్ యజమానులు కూడా రైతులకు కోఆపరేట్ చేస్తలేరు. మేము దించుకోవట్లేదు, మా ప్రభుత్వ పరంగా మాకు ఆదేశాలు లేవు, గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండనో అదే విధంగా ఉంటే మేము దించుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. ఎక్కడ కూడా ఏ అధికారి కూడా రైతుల పట్ల ఎక్కడ కూడా మరి శ్రద్ధ చూపట్లేదు. ఇది వాస్తవం. మరి ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ప్రతి చౌరస్తాలో ఇంత భారీ ఎత్తున ధర్నా చేయడం అంటే మరి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో చేసిన ధర్నా, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రైతులు రోడ్డు మీదకి వచ్చారంటే ఒక్కసారి సిగ్గుపడాలి మరి ఈ ప్రభుత్వం. ఇక మా కలెక్టర్ చెప్తుంది, జల్లెడ పట్టుకొని నికాలస్ పట్లయితేనే రైస్ మిల్లు కొంటారు, రైస్ మిల్లు కూడా కొనొద్దని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిందట. మరి అదే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారి అదొక రకంగా మాట్లాడతారు, వాళ్ళొక రకంగా. కలెక్టర్ కు అధికారులకే కోఆర్డినేషన్ లేదు. ఇలా రైస్ మిల్లర్లతోటి కోఆర్డినేషన్ లేదు. ఎక్కడ కూడా మరి వరిధాన్యం నింపడానికి సంచులు లేవు, కాంటాలు లేవు, హమాలి లేరు, లారీలు లేవు, గోడౌన్ల జాగ లేదు. అన్ని లేవు తప్ప ఉన్నది ఏమి లేదు. ఇది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం. దీనికి నిరసనగా ఈ 99 రోజు ఏదైతే మీరు ఉత్సవాలు చేసుకుంటుండ్రో, మీరు ఉత్సవాలకు తప్ప దేనికి పనికిరారు. ఇంకా స్వర్ణోత్సవాలు చేసుకోరు. ఈ దరిద్రానికి ఎక్కడ కూడా చేసింది లేదు, ఎక్కడ కూడా పెడగొట్టింది లేదు. ఈ రోజు వరకు ఒక రోడ్ వేసింది లేదు, తట్టని మన్ను పోసింది లేదు.